నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకిటీనియా అంటే ఏంటి? ఎలాంటి వారిలో ఈ సిచ్యువేషన్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము? దీనికి ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సాజీ డిసౌజా గారు ఫర్ కేఎస్ఏసి మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్, బంజారా హిల్స్. హలో సార్. హాయ్. సార్, కాకిటీనియా సో అంటే ఏంటి? అసలు దాంట్లోనే సమస్యలు రావడానికి రీజన్స్ ఏముంటాయి మేజర్గా? ఈజీగా చెప్పాలంటే కొన్ని పేషెంట్ ఇట్లా రింగ్ లాంటి ఒక సీట్ పట్టుకొని తిరగడం చూస్తారు. వాళ్ళకి సరిగ్గా కూర్చోవడం కుదరదు. ఆ రింగ్ లాంటి ఒక సీట్ పెట్టి దాని మీద పావం ఇట్లా కష్టపడి కూర్చుంటారు. జనరల్గా కాకిటీనియా అంటే ఆ బాధపడిన వాళ్ళు ఎవరెవరు అన్నది నేను జనరల్గా చెప్పడం జరుగుతుంది. యాక్చువల్లీ ఏమవుతుందంటే మన ఇది టెయిల్ బోన్ ఇక్కడ, ఈ టెయిల్ బోన్ దగ్గర నొప్పి రావడం, దానికే ఇన్ఫ్లమేషన్ నొప్పి రావడానికి కాకిటీనియా అంటది. సో అది ఎందుకు వస్తుంది? అక్కడ మామూలుగా సాక్రో ఇలియాకైటిస్ అని కొంచెం ఇన్ఫ్లమేషన్ వస్తుంది. సెకండ్ ఏంటంటే ఆ ఎముకలే కొంచెం బెండ్ అయిపోవడం, ఫార్వర్డ్ బెండో వెనకాతల బెండో అట్లా ఆవిపోవడం, లేదా ఆ ఎముకలు పక్కకి జారడం, సబ్లక్సేషన్ లాగా. ఓకే, ఇట్లా అవడం అనేది కండిషన్స్ ఉన్నాయి. విపరీతంగా అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఆ కండిషన్ ని ఫేస్ చేస్తారో అని. అంటే మామూలుగా కొందరికి ఒక అలవాటు ఏంటంటే సడన్గా కూర్చోవడం, ఇట్లా వచ్చేసి టక్కని അങ്ങനെ కూర్చోవడం, అదొక చెట్టు అలవాటు ఉంటుంది అనమాట. కింద జారి పడడం, అది ఎవరి చేతులు కాదు. మళ్ళీ బైకులు కానీ టూ వీలర్స్ ఎక్కువ పోయి వెళ్ళినప్పుడు సడన్గా ఎత్తేసి రావు, బ్యాక్ అక్కడ టెయిల్ బోన్ హిట్ అవ్వడం. ఇంకా చాలామంది లేడీస్ జెంట్స్ ఈ కాలు ఒక్క కాలు మీద పెట్టేసి కూర్చోవడం అని ఉంటుంది, అది కూడా కంటిన్యూస్గా. సో ఆ టెయిల్ బోన్ మీదనే వాళ్ళ బాడీ వెయిట్ మొత్తం పడి 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 ఉంటుంది. సో మెల్లగా మెల్లగా దాన్ని ప్రెషర్ అయ్యి అందుకే వాళ్ళు అలా కూర్చొని కొంచెం తర్వాత మళ్ళీ లేచినప్పుడు అక్కడ కొంచెం నొప్పిలాగా వస్తుంది అందరికి. ఈ కారణాల ద్వారానే ఇది ఎక్కువ శాతం వచ్చేది. సో మళ్ళీ కూడా నేను చెప్పడం ఏంటంటే ఆ టెయిల్ బోన్ అనేది అక్కడ ఇన్ఫ్లమేషన్ రావడం, సెకండ్ అది లోపల బెండ్ అవడం, బయటకి బెండ్ అవడం, ఆ బోన్ సైడ్కి ఇటు సైడ్ అటు సైడ్ స్లిప్ అయిపోవడం, సబ్లక్సేషన్, అలాగే కండిషన్లు కూడా ప్రాణం పోయినట్టు నొప్పులు వస్తాయి. అస్సలు తట్టుకోవడం, కూర్చోవడం రాదు, నిల్చోవడం రాదు. అంటే సిమ్టమ్ ఎలా కనిపిస్తుంది మనకి? సీట్ భాగంలో మనకి పెయిన్ అనిపిస్తుందా, లేకపోతే బ్యాక్ సైడ్ బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుందా? ఎట్లా? పేషెంట్కే తెలుసు. ఒకటి పేషెంట్కే తెలుసు, కూర్చోవడం కుదరదు కదా వాళ్ళకి. మళ్ళీ కూర్చుంటే కూడా ఎవరైనా కూర్చోమంటే చెప్తా, పర్వాలేదు సార్ నేను నిల్చుంటాను, పర్వాలేదు ఏం కాదు అని అంటే వాడికే చూడాలి, వాళ్ళకి పైల్సో ఏదో ఉండాలి, లేదంటే ఈ కూర్చోడానికి ఇబ్బంది ఉండదు వాళ్ళకి. మళ్ళీ కూర్చుంటే కూడా ముందుకి ఇలా బెండ్ చేసి కూర్చోంటుంది, తోడ మీద వెయిట్ వేసి కూర్చుంటుంది, ఆ స్పైన్ మీద తగలకుండా చూస్తారు వాళ్ళు. అప్పుడే వాళ్ళకి తెలియాలి మనం వాళ్ళకి ఇదేదో ప్రాబ్లం ఉందని. సో పేషెంట్ తెలుస్తుంది, అది ప్రాణం పోయినట్టు నొప్పి అనమాట. ఆ ఏరియా మొత్తం పచ్చిగా ఉంటుంది. మళ్ళీ కాలు గుంజడం, లాగడం, కొన్ని కేసులు అంటే అది మోషన్స్ పోవడం ఇబ్బంది, మూత్రం పోవడానికి ఇబ్బంది, లేదు ఆ ఏరియాలో ఫోకస్ కాబట్టి అక్కడే వస్తుంది ఎక్కువ. ఇంకొకటి ఏంటంటే దీనికి సర్జరీ కూడా సొల్యూషన్ లేదు. ప్రపంచంలో ఎవరు దీనికి సర్జరీ చేయలేదు. చేయడానికి ట్రై చేసిన వాళ్ళందరూ ఓడిపోయాడు కాబట్టి దీనికి సర్జరీ కూడా లేదు. సో డాక్టర్స్ ఏంటంటే ఒకటి మత్తు గోళ్ళు ఇస్తారు, లేదా అక్కడ మత్తు సూది పెట్టి ఇస్తారు. దగ్గర కొన్ని రోజులకు వరకు ఏం తెలియకుండా ఉండడానికి మళ్ళీ రింగ్ లాంటి ఇది సీటు పెట్టుకొని తిరగండి, ఇంకా అంతే మనం చేయాల్సిందని చెప్పి పంపిస్తారు. మా దగ్గర అలాంటి చాలా పేషెంట్స్ వచ్చి మొత్తం వాళ్ళకి ఆ బెండ్ అయిపోయినది, పక్కకి జారిపోయినది, ఇవి అన్నీ మనం కరెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. అది కూడా సర్జరీ లేకుండా, ఒక సూది కూడా పెట్టకుండా. సో అది అంటే కాకిటీనియా అనే కండిషన్కి ప్రపంచవ్యాప్తంగా వైద్యం లేని ఒక జబ్బులకి కూడా ఆయుర్వేదంలో మనం అట్లా మంచి ట్రీట్మెంట్ ఉందని ఎంతమందికి తెలుసండి? ఓకే, సర్జరీ అటు అలోపతికి వెళ్తే వాళ్ళు చాలామందికి ఇప్పుడు స్పైన్ కదా అని అలోపతికి వెళ్తాడు, అక్కడ వెళ్తే వాళ్ళు సర్జరీ కూడా చేయరు, అంటే కుదరదు. వెన్నిపోసి మెడ నడుముగానే వాళ్ళు రకరకాల సర్జరీ చేస్తారు, కానీ దీనికి సర్జరీ కూడా చేయరు. సో అలాంటి సందర్భంలో కూడా సర్జరీ ఏమీ లేకుండా వీలైన త్వరలో ఆ వైద్యం కరెక్ట్ బోర్డు సెట్. అంటే ఏంటి సార్, ఆయుర్వేదంలో మనకి ఏమైనా థెరపీస్ ఏమైనా ఉంటాయా? ఎట్లా సెట్ చేస్తారు? మసాజెస్ ఉంటుంది, లీఫ్ బండ్ల థెరపీస్ ఉంటుంది, ఆయిల్ థెరపీ రకరకాలు ఉన్నాయి. అది కూడా బోన్ కరెక్షన్ అని ఉంటుంది, ఆ టెయిల్ బోన్ని మనం కరెక్ట్ చేయడం అని ఉంటుంది. అదొక టెక్నిక్ అనమాట. సో ఆ బోన్ని మనం కరెక్ట్ చేసి పెడితే పేషెంట్ ఇస్ ఆల్ రైట్. అది కూడా మనం ట్రీట్మెంట్కి ముందు ఎక్స్రే, ట్రీట్మెంట్కి తర్వాత ఎక్స్రే. సో ఆ దానిలోని రిపోర్ట్లోనే కనబడుతుంది వాళ్ళకి ఆ జబ్బు తగ్గిపోయిందా. పేషెంట్ చెప్పడం నాకు ఇంకా ఇప్పుడు కొంచెం పర్వాలేదు సార్, ఇప్పుడు ఆ సీట్ రింగ్ తీసుకొని నేను ఎక్కడ తిరగడం అవసరం లేదు, ఐఎమ్ ఏబుల్ టు సిట్, స్టాండ్ అండ్ సిట్ అండ్ గెట్ అప్,
గంట సేపు ఆఫీసులో కూర్చుంటే కూడా నాకు ఏం ఇబ్బంది రావట్లేదు, కింద కూర్చోడానికి నాకు ఇబ్బంది లేవు అని పేషెంట్ చెప్పడంతో పాటు మెడికల్ రిపోర్ట్లో కూడా వాళ్ళకి ప్రాబ్లం మొత్తం తగ్గిపోయినట్టు మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. ఓకే, సో అది ఒకసారి చూపిస్తారా? సో ఇక్కడ చూడమ్మా, ఈ టెయిల్ బోన్ ఇక్కడ మొత్తానికి బెండ్ అయిపోయింది. సో ఈ కేసు ట్రీట్మెంట్ తర్వాత మొత్తం చక్కగా స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఓకే, సో ఇది ఇక్కడ వచ్చిన పేషెంట్స్ కూడా దే థింక్ దిట్ ఇస్ అ మెరాక్యులస్ రికవరీ, బట్ దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. ఇది రోజు మనకు జరుగుతుంది. మన హాస్పిటల్ ప్రతిరోజు ఒక్కటో ఇద్దరో పేషెంట్ ఈ వెన్నుపూసదే ఎక్కువ వస్తుంది, కానీ టెయిల్ బోర్డు కూడా ఒక్కటో ఇద్దరో రోజు వస్తున్నాడు. అండ్ ఒక్క పేషెంట్ కూడా తగ్గకుండా ఉండలేదు ఈ రోజు వరకు. అందరికి అది కరెక్ట్గా వెళ్ళిపోవడం కూడా జరిగింది. దట్ ఈస్ పేషెంట్స్ మాకు ఇచ్చిన ప్రేమ, అభిమాన, మాతో ఉన్న ఆ ఒక రెస్పెక్ట్. పాపం వాళ్ళకి తెలుసు కదా ఆ బాధ. సో కాబట్టి డాక్టర్ చెప్పేది చక్కగా ఫాలో చేయడం జరుగుతుంది. సో యూనో అల్టిమేట్లీ సక్సెస్ ఈస్ ఫర్ దెమ్ హూ ఫాలోస్ ద గైడ్ లైన్స్ అండ్ టెక్నికాలిటీస్. సో జనరల్లీ అసలు ఈ కాకిటీనియా రాకుండా బిఫోరే అసలు మన లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేసుకొని ఉంటే బెటర్ అంటే? ఫస్ట్ ఏంటంటే ఈ గబ్బుకని కూర్చోకూడదు. పనస పండు కోసేసినప్పుడు పడుతుంది కదా, టక్కని కూర్చోకూడదు. అది ఫస్ట్ స్టాప్ చేయాలి. మళ్ళీ స్టైలైజ్డ్ సిట్టింగ్, ఒక్క కాలు మీద ఒక్క కాలు వేసుకొని అది ఎందుకు కూర్చోవాలి, అది ఎందుకు కూర్చోవాలి? అట్లా మామూలుగా కూర్చోవచ్చు కదా. అంటే మన మొత్తం కాలికి, తొడకి, బట్టకి, సీట్కి సిట్స్ బోన్ ఉండదు, టెయిల్ రెండు సైడ్లు. ఆ బోన్కి అన్ని ప్రెషర్ వేసి కూర్చుంటేనే మా బాడీ కరెక్ట్గా కూర్చుంటుంది. ఈ కాలు ఇక్కడ ఎత్తి పెట్టుకుంటే మనం మొత్తం టెయిల్కి ఆ ఎండ్ బోన్కి ప్రెషర్ ఇచ్చినట్టు అవుతుంది కదా. ఒక 5 minutes 10 minutes పర్వాలేదు, కంటిన్యూస్గా గంట సేపు కూర్చుంటే డెఫినెట్లీ దట్ ఏరియా ఈస్ గెటింగ్ ప్రెషరైజ్ కదా. సో అది మళ్ళీ కింద జారి పడడం అది మన చేతిలో లేదు. మళ్ళీ రఫ్ రోడ్ డ్రైవింగ్ అది మన చేతిలో ఉంది. మనం కొంచెం గట్టర్స్, స్పీడ్ బ్రేకర్స్, బంప్స్ ఇవి అన్నీ మనం జాగ్రత్తగా బండి తోలాలి. అంటే ఆ సడన్ జర్క్స్, ఆ హిట్ అన్నీ వచ్చేస్తుంది కదా, అదన్నీ మనం ఎస్పెషల్లీ 2-wheelers, కార్ కన్నా బిగ్గర్ వెహికల్స్ కన్నా 2-wheelersలో ట్రావెల్ చేసిన వాళ్ళకి ఇది ఎక్కువ రావడం జరుగుతుంది. అంటే ద మోర్ ద వెహికల్ ఇస్ స్మాలర్, ద ఇంపాక్ట్ ఆఫ్ ద రోడ్ ఆన్ ద స్పైన్ ఇస్ వెరీ మచ్ లార్జర్. సో అది మనం జాగ్రత్తగా ఉండాలి. సో ఇన్ కేస్ ఎవరన్నా ఆ టెయిల్ బోన్తో, కాకిటీనియా అంటే చెప్తే వాళ్ళకి ఈజీగా అర్థమైన టెయిల్ బోన్ లాస్ట్ మన చివరికి ఉన్న బోన్లు నొప్పితో బాధపడుతున్నారంటే ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మేముంది మీతో పాటు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. కాకిటీనియా అసలు ఎందుకు వస్తుంది, సో ఎలాంటి కారణాలతో వస్తుంది, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ ఎస్పెషల్లీ ఆయుర్వేదంలోనే ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారనే విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ.